Hi, I'm going to Kashmir. Are you excited? Me too. సో 5:40కి ల్యాండ్ అయ్యాము అండ్ తర్వాత లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసరికి ఒక 6:15 అలా అయింది. అక్కడ నుంచి హోటల్ ఒక 40 minutes. సో వచ్చి చెక్ఇన్ చేసి డిన్నర్ చేశాక ఇలా బోన్ఫైర్ ముందు కూర్చున్నాము. సో నెక్స్ట్ డే ప్లాన్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత చెక్అవుట్ చేసి గుల్మార్గ్కి స్టార్ట్ అయిపోతాము. గుల్మార్గ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఒక 1 hour డ్రైవ్ ఉంటుంది శ్రీనగర్ నుంచి. ఈరోజు డేట్ వచ్చేసి 28 Jan. జనరలీ ఈ టైంకి కాశ్మీర్ మొత్తం స్నోతో కవర్ అవుతుంది, ఇంక్లూడింగ్ శ్రీనగర్. కాకపోతే లాస్ట్ 45 days నుంచి అసలు ఇక్కడ స్నో లేదు. లక్కీగా మేము వచ్చే ముందు రోజు నుంచే స్నో పడింది. గుల్మార్గ్ ఒక 12 kilometers ముందు తన్మర్గ్ అనే ప్లేస్ ఉంటుంది. స్నో పడినప్పుడు మాత్రం అక్కడ నుంచి ఓన్లీ 4x4 వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తారు. ఆర్ టైర్కి స్నో చేంజ్ చేస్తే అవి అలౌ చేస్తుంది. నార్మల్ వెహికల్స్ అయితే అలౌ చేయరు. సో ఇక్కడ తన్మర్గ్కి రీచ్ అయ్యి ఇంకో క్యాబ్కి షిఫ్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి గుల్మార్గ్కి 2 types ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటేమో ఇక్కడ నుంచి గుల్మార్గ్ హోటల్ డ్రాప్ అండ్ నెక్స్ట్ డే పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తారు అంతే. సో అది తీసుకుంటే హోటల్ నుంచి గండోలా రైడ్ వెళ్ళాలన్నా మళ్ళీ బ్యాక్ రావాలన్నా చాలా కష్టం అవుతుంది స్నోలో. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ప్యాకేజ్ అనమాట. సో ఇక్కడ నుంచి హోటల్, గండోలా, బ్యాక్ టు హోటల్ అండ్ రిటర్న్లో ఇక్కడ డ్రంక్ వాటర్ఫాల్ చూసుకొని మళ్ళీ బ్యాక్ రావచ్చు. సో అదైతే బెటర్ అని చెప్పేసి తీసుకున్నాము. గండోలాకి ఒక 2 kilometers రేడియస్లో వెహికల్స్ ఏమి అలౌ చేయరు అన్లెస్ ఆ లోపల ఉన్న హోటల్లో బుకింగ్ ఉంటే మాత్రమే. సో మాది హోటల్ బయట ఉంది, బట్ స్టిల్ కార్లో లగేజ్ ఉంది కాబట్టి లోపల హోటల్ నేమ్ చెప్పేసి లోపలికి వచ్చేసాము. ఒకవేళ మీ హోటల్ బయట ఉండి మీరు ఓన్లీ హోటల్ ప్యాకేజ్ తీసుకుని ఉంటే ఇదంతా వాక్ చేయాల్సి వస్తుంది. ఆ పైన గ్రీన్ కలర్ అన్నీ JKTDC వాళ్ళవి, టూరిజం వాళ్ళవి. సో అవి కూడా బుక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇదంతా వాక్ చేయడం అనేది అబౌట్ 1.52 kilometers ఉంటుంది. చాలా కష్టం అయిపోతుంది వెహికల్ లేకపోతే. ఇక్కడ దగ్గరికి వచ్చాక స్నో బూట్స్ ఇంకా లాంగ్ జాకెట్స్ తీసుకుందామని వచ్చాము. సో ఇది హైర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్నోతో. ఐరన్ అయితే మా డ్రైవర్ బిలాలే క్యారీ చేస్తాడు. సో ఇక్కడ నుంచి గండోలా రైడ్ వెళ్తున్నాము. గండోలా రైడ్ వచ్చేసి 2 phases ఉంటుంది, phase 1, phase 2. phase 2 వచ్చేసి ప్రస్తుతానికి క్లోజ్డ్ ఉంది బికాస్ ఆఫ్ ద వెదర్. సో phase 1కి వెళ్తున్నాము. ఇక్కడ క్యాబిన్ కెపాసిటీ వచ్చేసి 6 people. కాకపోతే అక్కడ ఆపరేటర్కి ఒక 50 rupees ఇస్తే మనల్ని పంపించేస్తాడు. సో మేము ముగ్గురము ఒక గైడ్ని అయితే హైర్ చేసుకున్నాము. సో హెల్ప్ఫుల్ ఉంటుంది పాపని క్యారీ చేయడం లేదా లగేజ్ క్యారీ చేయడం కానీ, అక్కడ యాక్టివిటీస్తో రేట్స్ మాట్లాడడం కానీ, వీడియోస్ తీయడానికి, ఫొటోస్ తీయడానికి అన్నిటికీ హెల్ప్ఫుల్ ఉంటాడని చెప్పేసి.
ఫేజ్ 1 పైకి వచ్చాక గీతు ఇంకా ఐరో కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. నేనైతే స్కీయింగ్ ట్రై చేయడానికి వచ్చేసాను. Slowly. It's so hot and yummy. Come on, eat. First eat it. పైన అయితే ఒక రెస్టారెంట్ ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. బయట ఇగ్లూ సెటప్స్ కొన్ని చేశారు, బట్ అదంత వర్త్ అనిపించలేదు. సో ఫుడ్ తినేసాక ఇంకా కిందకి వెళ్ళిపోయాము. ఇది స్నోలో ఆడుతుంది రో ఇంకొకట బుడ్డ మంకి ఫ్యాన్ అది Trying to break, ra. ఇట్లా యమ్మీయా నేను ఒక బిస్కెట్ एक मिनट करता हूँ मैं आपको naughty girl you are.
సో తన్మర్కి వచ్చాక అదే కార్లో డ్రంగ్ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. సో జనరలీ ఇక్కడ ఫుల్ స్నో పడ్డప్పుడు ఇదంతా కవర్ అయిపోతుంది అండ్ ఓన్లీ ఏటీవీ వెహికల్స్ మాత్రమే వెళ్తాయి. బట్ లక్కీలీ వీఆర్ ఏబుల్ టు గో ఇన్ ద సేమ్ కార్. అండ్ అక్కడ డ్రంగ్ వాటర్ ఫాల్ దగ్గర కొంతమంది ఉంటారు, విల్ టేక్ యువర్ ఫొటోస్ అండ్ వీడియోస్. సో వాళ్ళైతే చాలా బాగా తీస్తారు. సో మేము వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి ఇంకా వీఆర్ ఎంజాయింగ్ ద వాటర్ ఫాల్ అన్నారు. ఫైనలీ గండోల దగ్గర మిస్ అయిన స్లెడ్జింగ్ అయితే ఇక్కడ ట్రై చేసాము. ఇట్ వాస్ వెరీ ఫన్. ఐరు అయితే చాలా ఎంజాయ్ చేసింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.